శాండ్విచ్ విత్ కాలీఫ్లవర్ ఆమ్లెటా? ఇదేంటి ఈ తింగర పిల్ల ఇలాంటి రెసిపీ తీసుకొచ్చింది అని తిట్టుకోకండి. ఎందుకంటే నేను కూడా ఈ రెసిపీ యూట్యూబ్లో చూసినప్పుడు ఇదేంటి ఇంత వింతగా ఉంది అని నేను కూడా అనుకున్నాను. కాకపోతే ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది అని ట్రై చేసేసాను. కాలీఫ్లవర్ ఫస్ట్ బాయిల్ చేసుకొని తర్వాత చిన్నగా చాప్ చేసుకున్నాను. దాంతోపాటు ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా చాప్ చేసుకున్నాను. ఇక యాజ్ యూజువల్ ఎగ్లో సాల్ట్, పెప్పర్ వేసి మంచిగా బీట్ చేసేసుకొని చాప్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ దాంట్లో వేసేసి నార్మల్గా మనం ఎలా అయితే ఆమ్లెట్ చేసుకుంటామో అలానే చేశాను. కాకపోతే ఫ్లిప్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది కొంచెం ఓవర్లోడెడ్గా వెజ్జెస్తో ఉంది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇక ఇది కుక్ అవుతుంటే పక్కన నేను మాత్రం అన్ని గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ చేత తిట్లు తినొద్దు అంటే ఇవన్నీ మనమే చేసేసుకోవాలి కాబట్టి. అంటరా ఇట్స్ డన్. ఏందిది ఇది మాడిపోయింది చూపిస్తుంది అని అనుకోకండి. మాడలేదు అండ్ మాడు టేస్ట్ అస్సలే రాలేదు. జస్ట్ మనం అదర్ సైడ్లో వెజీస్ ఉంది, కింద ఎగ్ మిక్చర్ వెళ్ళింది కాబట్టి అలా కొంచెం ఆ కలర్ అయింది తప్ప అది మాడలేదు. అండ్ యూ కెన్ బ్లైండ్లీ ట్రై దిస్ రెసిపీ. చాలా బాగుంది. హెల్తీ వర్షన్లో టేస్టీ రెసిపీ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ నార్మల్గా ఆమ్లెట్ తిని చూసాను. ఫస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత శాండ్విచ్ లాగా కూడా టోస్టెడ్ బ్రెడ్లో పెట్టుకొని తిన్నాను, బాగుంది. అండ్ దిస్ కెన్ సర్వ్ ఈజీలీ 2 people. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, తిందాం.